హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ 9. పెళ్లి కార్యక్రమాలు ముగిశాక అయాన్ దియను తీసుకొని కిషోర్ నిర్మల ముందుకొచ్చాడు. ఈ క్షణం నుండి ఇది నా బానిస. దీని మీద మీకు ఎలాంటి హక్కు లేదు. మీ కూతుర్ని చూడడం ఇదే ఆఖరిసారి అవ్వాలి. ఎప్పుడైనా దీన్ని కలవడానికి ప్రయత్నించినట్లు తెలిసిందో చంపేస్తాను. నిప్పులా మండుతున్న కళ్ళతో బెదిరించాడు అయాన్. దియ ఏడుస్తూ తల్లిదండ్రుల్ని కౌగిలించుకోబోతుంటే అయాన్ అమాంతం దియను ఎత్తుకొని ఇంటి వెనకాలకు తీసుకెళ్లి చీకటి గదిలో వదిలిపెట్టి తాళం వేశాడు. దియా అని అరుస్తూ అయాన్ వెనకాల పరిగెత్తుకొస్తున్న కిషోర్ నిర్మలను అయాన్ మనుషులు ఆపేశారు. తిరిగొస్తున్న అయాన్ని చూసి, నా కూతుర్ని ఏం చేశావు అని ఏడుస్తూ అరిచారు గట్టిగా. వీళ్ళను బయట గెంటేయండి అని ఆర్డర్ వేశాడు అయాన్. అతని మనుషులు బలవంతంగా కిషోర్ నిర్మలను తీసుకెళ్లి గేట్ బయట వదిలేసి గేట్కి తాళం వేశారు. అయ్యో అని ఏడుస్తూ గేట్ ముందే కిషోర్ నిర్మల కూలబడిపోయారు. అయాన్ దియను చీకటి రూమ్లో వదిలేసి వెళ్ళిన క్షణమే చీకటంటే భయపడే దియ తలుపు తీయండి, నాకు భయం వేస్తుంది, ప్లీజ్ తలుపు తీయండి అని గట్టిగా ఏడుస్తూ తలుపు బాదుతుంది. 10 నిమిషాలు అరిచి అరిచి ఏడుస్తూ డోర్ని పట్టుకుని కిందికి జారింది దియ. ఎలుకల సౌండ్ వినిపించేసరికి దియ ఒక్కసారిగా ఏడు పాపి భయంగా ముడుచుకొని కూర్చొని ఎలుకలున్నాయా అంటూ బెదిరిపోయింది. మళ్ళీ ఎలుకల సౌండ్ వినిపించేసరికి ఒక్క ఉదుటున లేచి, తలుపు తీయండి, ఇక్కడ ఎలుకలున్నాయి, నాకు భయం వేస్తుంది, ప్లీజ్ తలుపు తీయండి. దియ అరుపులు ఏడుపులు గార్డెన్ వరకు వినిపిస్తుండటంతో మండపం దగ్గరే ఉన్న అయాన్, ఎవరైనా తలుపు తెరిచారో ఇదే మీకు ఆఖరి రోజు అని హెచ్చరించి వెళ్ళిపోతుంటే ఏడుస్తూ తలుపులు బాదుతున్న దియ కాలు మీద ఎలుక పాకడంతో దియ కీచుమని అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె అరుపులు ఏడుపులు ఆగేసరికి వెళ్ళిపోతున్న అయాన్ ఆగిపోయాడు. ఏమైంది అని అందరూ ఒకరు ముఖమొకరు చూసుకున్నారు. అయాన్ వెళ్ళి తలుపు తెరిచాడు. తలుపు దగ్గరే స్పృహ తప్పి పడిపోయిన దియని చూసి వాటర్ అని అరిచాడు అయాన్. ఒకరు వాటర్ బాటిల్ ఇవ్వగా నీళ్ళనమ్మ ముఖం మీద చల్లాడు అయాన్. మెల్లిగా కళ్ళు తెరిచిన దియా ఎదురుగా ఉన్న అయాన్ని చూసి ఒక్క ఉదుటున లేచి పరుగందుకుంది. ఆమెను పట్టుకోబోతున్న వాళ్ళని చూసి అయాన్ వద్దు అన్నట్లుగా చేతితో సైగ చేశాడు. ఎవరు పట్టుకోకపోయేసరికి గేట్ వరకు పరిగెత్తిన దియ గేటు బయట ఉన్న తల్లిదండ్రులను చూసి, మమ్మీ, డాడీ అని ఏడుస్తూ గేట్ తీయబోతుంటే దానికి తాళం వేసింది. క్షేమంగా ఉన్న కూతుర్ని చూసి కిషోర్ నిర్మల కన్నీళ్లు తుడుచుకుని, గేట్ దూకేసి రామ్మా అన్నారు. దియ గేట్ ఎక్కుతూ ఉంటే ఆమె కాలు స్లిప్ అయింది. కింద పడబోతున్న ఆమె అయాన్ చేతుల్లో పడింది. అయాన్ని చూసిన వాళ్ళు భయపడిపోయారు. అయాన్ దియను కిందికి దింపి గన్ని ఆమె రైట్ సైడ్ నుదుటికి గురిపెట్టాడు. వద్దు, నా కూతుర్ని ఏం చేయొద్దు అని ఏడుస్తూ ప్రాధేయపడ్డారు కిషోర్ నిర్మల. ఇంకెప్పుడు కనిపించకండి, వెళ్ళండి అని గట్టిగా అరిచాడు అయాన్. వెళ్ళిపోతాం, ఇంకెప్పుడు రామ్, దయచేసి నా కూతుర్ని బాధ పెట్టకండి అని చేతులు జోడించి ప్రాధేయపడుతూ వెళ్ళిపోయారు కిషోర్ నిర్మల. మమ్మీ, డాడీ అని ఏడుస్తున్న దియ నోరు మూసి, ఇక మీదట నీకెవ్వరూ లేరు, నువ్వు నా దాసివి అని ఆవేశంగా అంటూ అయాన్ ఆమెను లాక్కుంటూ ఇంట్లోకి తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేశాడు. ఈ రోజు నుండి నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ సామాన్ మధ్య, ఆ బల్లీల మధ్య, ఆ ఎలుకల మధ్య ఉండాలి. నీ అరుపులు ఏడుపులు ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. కాదు కూడదని గోల చేస్తే శాశ్వతంగా ఆ చీకటి రూమ్లో పడేస్తాను అని బెదిరించి తన గదిలోకి వెళ్ళిపోయాడు అయాన్. దియ కింద కూలబడి బోరునే ఇచ్చింది. నా జీవితాన్ని ఎవరు నాశనం చేశారు? ఎందుకు చేశారు? నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు. మరెందుకు నా జీవితంతో ఆడుకున్నారు? అసలు ఎవరది అని ఏడుస్తున్న దియ గోడ మీద బల్లిని చూసి గట్టిగా అరుస్తూ తలుపు లాగుతుంటే అయాన్ బయట గడియ పెట్టడంతో తలుపు తెరుచుకోలేదు. ఇంతలో ఎలక ఆమె ముందు ప్రత్యక్షమైంది. కెవ్వుమని కేకలేస్తూ రూమంతా తిరుగుతున్న దియ వెనకాలే ఎలుక పరిగెత్తుకుంటూ వస్తుంది. భయంతో దియ నిలువెల్లా వణికిపోయింది. ధైర్యం తెచ్చుకుని,
షోషో అంటూ దియ ఎలుకలను తరిమేసింది. మెలకువగా ఉన్నప్పుడు ఎలాగోలా తరిమేస్తాను. నిద్రపోయినప్పుడు ఎలుకలు నా మీదకొచ్చి పడుకుంటే నో అని కెవ్వుమని అరిచింది దియా. అయాన్ ఆర్డర్ మేరకు ఆ అరుపునెవరూ పట్టించుకోలేదు. దియా, నువ్విలా భయపడుతూ ఉంటే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు? నువ్వు ధైర్యంగా ఉంటే ఏదైనా చేయగలవు. ఈ ఎలుకలు, బల్లుల నుండి ఎలా బయటపడాలో ఆలోచించు. మార్గం దొరుకుతుంది అని మనసుకు ధైర్యం చెప్పుకొని ఫోన్ కోసం వెతికింది దియా. నా ఫోన్ పెళ్లి మండపం దగ్గర పడిపోయింది కదా! ఇప్పుడెలా? ఏం పర్లేదు దియా. ఏదో ఒక ఐడియా దొరుకుతుంది. బాగా ఆలోచించు అనుకుంటూ ఆలోచించడం మొదలుపెట్టింది దియా. పెప్పర్ స్ప్రేతో బల్లులు పోతాయని ఒకసారి మమ్మీ చెప్పింది. నా హ్యాండ్ బ్యాగ్లో సేఫ్టీగా పెప్పర్ స్ప్రే పెట్టుకుంటాను కదా! పని వాళ్ళు నా బ్యాగ్స్ తెచ్చిచ్చినప్పుడు పెప్పర్ స్ప్రే కొట్టి ఈ బల్లులను తరిమేస్తాను. మరి ఎలుకల సంగతెలా? ఇది స్టోర్ రూమ్ కదా! ఎలుకల మందు ఉండే ఉంటుంది అనుకుంటూ దియ్య వెతకగానే ఎలుకల మందు దొరికింది. హమ్మయ్యా అని అనుకుంది దియ్య. పని వాళ్ళు దియ్య బ్యాగ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఫ్రెష్ అవ్వాలి. వాష్రూమ్ ఎక్కడా అని అడిగింది దియ్య. అదిగో అక్కడుంది అని అటాచ్డ్ బాత్రూమ్ చూపించింది పని మనిషి. స్టోర్ రూమ్లో అటాచ్డ్ బాత్రూమా? అదెలా? అసలైన స్టోర్ రూమ్ ఇది కాదు, వేరే ఉంది. పెళ్లి వస్తువుల వలన అది ఫుల్ అవ్వడంతో బెడ్రూమ్ అయిన దీనిని స్టోర్ రూమ్గా మార్చాం. అందులో ఉన్న సగం సామాను ఇందులో పెట్టి. వాష్రూమ్ నీట్గానే ఉంటుంది. స్టోర్ రూమ్గా మార్చక ముందు డైలీ క్లీన్ చేస్తూనే ఉండేవాళ్ళం. వెళ్ళి స్నానం చేయండి అని చెప్పి వెళ్ళిపోయిందామె. అమ్మయ్య, వాష్రూమ్ ప్రాబ్లం లేదు. ఇక ఈ బల్లులు ఎలుకల ప్రాబ్లంని సాల్వ్ చేయాలి అనుకుంటూ తలుపేసి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే బాటిల్ తీసుకుని బల్లులపై స్ప్రే కొట్టింది దియా. అవి పారిపోయాయి. 3-4 గంటలు రూమ్ నుండి పారిపోయే ఎలుకల మందు రూమ్ అంతా కొట్టింది. ఎలుకలు పోయే వరకు నేను ఈ సామాన్ నీట్గా సర్దలేను. సరేలే, తర్వాత క్లీన్ చేద్దాం అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి టైం ఎంత అని చూసింది దియా. ఉదయం 6 అవుతుంది. బాగా నిద్రొస్తుంది. ఈ ఎలకల వలన నిద్రపోలేను అని ఏడుపు ముఖం పెట్టుకుని గోడ కాని కూర్చొని నిద్ర ఆపుకుంటుంది దియా. ఆమె ఎంత ప్రయత్నించినా నిద్రతో ఆమె కళ్ళు మూతపడ్డాయి. 8 గంటలకు దియా ఉలిక్కిపడి లేచి ఎలకల భయంతో బెదిరిపోయి చుట్టూ చూసింది. ఎలుకలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకొని ఆకలి తెస్తున్న కడుపును పట్టుకొని, ఆకలేస్తుంది, నాకేం పెట్టరా? అమ్మో, ఏం తినకపోతే ఆకలితో చచ్చిపోతాను అనుకుంటూ ఫుడ్ కోసం దియ ఎదురు చూస్తుండగా పని మనిషి దియ కోసం ఒక బౌల్ తీసుకొచ్చింది. ఆ బౌల్ని చూడగానే దియ మనసు తేలిక పడింది. చాలా ఆకలేస్తుంది అంటూ దియ గిన్నె మీద మూత తీసి అందులో ఉన్న పదార్థాన్ని చూసి ఏంటిది అంటూ ముఖం చిట్లించింది. గంజి. ఎలా ఉంటుంది టేస్ట్? ఎప్పుడు తాగలేదా? ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఎప్పుడు వంటింటి మొహం చూడలేదా? వండటానికి చూడలేదు, తినడానికి చూసా అని అమాయకంగా అంది దియా. గారాబంగా పెరిగి ఈ నరకంలోకి వచ్చి పడ్డావా? చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత. గంజి అంటే అన్నం ఉడికించిన నీళ్లు. అప్పట్లో ఇది తాగి బతికేవాళ్ళు. ఇప్పుడు నువ్వు అలాగే బతకాలి అందావిడ. ఇంకేం పెట్టరా? ఏడుపు ముఖంతో అడిగింది దియా. మధ్యాహ్నం అన్నం పెడతారు, రాత్రి మళ్ళీ గంజే. ఫోన్లే, ఒక పూట అన్నం పెడతారు కదా చాలు అని సరిపెట్టుకొని గంజిని గ్లాసులో పోసుకొని సిప్ చేసింది. చప్పగా ఉంది, అస్సలు తాగలేను. ఉప్పో షుగరో ఏదైనా కలపవా ప్లీజ్ అని అంది దియా. అయ్యాన్ సార్ ఇలాగే ఇవ్వమన్నారు. ఏమైనా కలపానని తెలిసిందో నా ప్రాణం తీస్తారు అంటూ ఆమె వెళ్ళిపోయింది. దియా గంజి తాగలేక పక్కన పెట్టింది. 2 గంటల తర్వాత ఆకలి తట్టుకోలేక కళ్ళు మూసుకొని కష్టంగా కాస్త తాగింది. మరో గంటకి ఆకలి వేయడంతో మళ్ళీ కొంచెం తాగి ఒకటెప్పుడవుతుందా అని చూసింది అన్నం కోసం. ఒకటి అవ్వగానే పనావిడ ప్లేట్తో దియ ముందుకొచ్చింది. సంతోషంగా దియ ప్లేట్ మీద ఉన్న మూత తీసేసరికి ప్లేట్లో గొడ్డు కారంతో కలిపిన అన్నం ఉంది. గొడ్డు కారం అన్నం చూసి ఏంటిది అని అడిగింది దియ భయంగా చూస్తూ. గొడ్డు కారం అన్నం.
చచ్చిపోతాను. చచ్చినట్లు తినాలి. గుమ్మం ముందు చేతులు కట్టుకొనున్న అయాన్ నోటి నుండి వచ్చిన మాట విని అతని వైపు చూసి భయంగా లేచి నిల్చుంది దియా. తిను అన్నాడు శాసించినట్లుగా. దియ సంకోచిస్తుంటే తిను అని గట్టిగా అరిచాడు అయాన్. దియ భయంతో అదిరిపడి ప్లేట్ తీసుకుని గబగబా 2 ముద్దలు నోట్లో పెట్టుకుంది. అంతే, ఆ కారానికి ప్రాణం పోతున్నట్లు అనిపించింది ఆమెకి. గట్టిగా అరుస్తూ కన్నీళ్లతో ఎగురుతున్న దియకి పనావిడ మంచినీళ్ళు అందించింది. బాటిల్ నీళ్లు తాగినా మంట కాస్త కూడా తగ్గలేదు. ఆ మంటకు ఆమె కళ్ళు ముఖం ఎర్రగా మారాయి. అయాన్ ఆమెను కోపంగా చూస్తుండిపోయాడు. చచ్చిపోతుందేమో సార్, కాస్త చక్కెర వేస్తాను అంటూ పనావిడ అన్నం ప్లేట్తో పాటు తెచ్చిన చక్కెర డబ్బాను చూపిస్తుంటే అయాన్ ఆ డబ్బాను తీసుకుని చచ్చిపోని అని దవడలు బిగించి అన్నాడు. దియా అరుపులతో ఏడుపులతో రూమంతా ఎగురుతూ గిలగిలా కొట్టుకుంటుంది. అయాన్ ఆమె ముందుకు వెళ్ళి, నీ కడుపు ఎంత మండుతుందో నా మనసు అంతకంటే ఎక్కువ మండుతుంది. నీ కడుపు మంట కాసేపట్లో తగ్గుతుంది. నా మనసు మంట ఎప్పటికీ తగ్గదు, ఎప్పటికీ. అతని కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. అమ్మా అని ఏడుస్తూ దియ నరకం చూస్తుంది. అయాన్ చక్కెర డబ్బాను పని మనిషికిచ్చి దియాకివ్వమని కళ్ళతో సైగ చేశాడు. అయ్యో పాపమని జాలిగా చూస్తున్న పని మనిషి రంగమ్మ సంతోషపడి దియ నోట్లో చక్కెర వేసింది. ఆ తీపితో కారం మంట తగ్గి దియ కోలుకుంది. ఇక నుండి నువ్వు 3 పూటలు గంజి మాత్రమే తాగాలి. మంచినీళ్లు గంజి తప్ప 3వ ఐటెం ముట్టుకోకూడదు. మైండ్ ఇట్ అని చూపుడు వేలితో బెదిరించి వెళ్ళిపోయాడు అయాన్. జాలిగా దియని చూస్తూ రంగమ్మ కూడా వెళ్ళిపోయింది. దియ గుండెలవిసేలా ఏడ్చింది. ఉదయం నళిని స్మిత ఇంటికి చేరి దియకు అయాన్తో పెళ్లి జరగటం దానికి గల కారణం చెప్పారు. అది విన్న స్మిత కొన్ని నిమిషాలు చలనం కోల్పోయింది. పెళ్లి ఆపమని పంపిస్తే ప్లాన్ చేసి ఆస్తి కోసం అయాన్ సార్ని పెళ్లి చేసుకుంది. అమాయకురాలుగా కనిపించే మహా కిలాడి మేడం అది అని చెప్పింది నళిని. లేదు, అది దియ చేసిన పని కాదు. ప్రాణం పోయిన దియ అలాంటి వీడియోలు ప్లే చేసి ఇంకొకరి పరువు తీయాలనుకోదు. ఎవరో అయాన్ బిందు పెళ్ళాపడానికి పనిచేశారు. కానీ అదెవరు? అయినా ఇప్పుడు నేను ఆలోచించాల్సింది అదెవరని కాదు, దియా అయానికి నా పేరు చెప్పకుండా ఆపడం గురించి. నేను అర్జెంటుగా దియతో మాట్లాడాలి అని అంది స్మిత. కష్టం మేడం, దియ ఫోన్ కూడా అయాన్ తీసుకున్నాడు అని చెప్పింది నళిని. నేను దియ ఫోన్కి కాకుండా నీ ఫోన్కి కాల్ చేయడం మంచిదైంది. లేకపోతే ఈ పాటికే అయాన్ చేతిలో నా ప్రాణం పోయేది అని భయంగా అంది స్మిత. మరిప్పుడు దియతో మీరు ఎలా మాట్లాడతారు మేడం అని అడిగింది నళిని. లెటర్ రాసిస్తాను, అది ఎలా అయినా దియకు చేరవేయి అని చెప్పింది స్మిత. నాకు ఒక పని మనిషి క్లోజ్ అయింది, ఆమె ద్వారా లెటర్ దియ దగ్గరికి పంపిస్తాను అని అంది నళిని. స్మిత రాసిన లెటర్ని పని మనిషికి ఇచ్చింది నళిని. అన్నం తినలేదు కాబట్టి గంజి తీసుకెళ్లాలని రంగమ్మ దియ కోసం గంజి తీసుకెళ్తుంటే అది పని మనిషి అందుకొని నేను తీసుకెళ్తాను అంటూ వెళ్ళి టక్కున దియ చేతిలో లెటర్ పెట్టి గంజి ఇచ్చి వెళ్ళిపోయింది. దియ తలుపు కిటికీలు మూసి లెటర్ చదువుతుంది. దియా, ఏం జరిగిందో తెలిసింది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడితో నీకు పెళ్ళయింది. అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎనీవే, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. లెటర్ రాయడానికి కారణం ఏంటంటే నేనే ఇదంతా చేశానని నువ్వు అయాన్కి చెప్పకూడదు. అయ్యన్ నా ప్రాణం తీస్తాడు. నేను చెప్పిన పని ఎలాగూ చేయలేకపోయావు. మీ నాన్న ప్రాణాలను నేను కాపాడినందుకు కృతజ్ఞతగా నిందని నీ మీద వేసుకుని నన్ను కాపాడు. లెటర్ చదివిన దియా, మీరు చెప్పకపోయినా నేను నిందను నా మీదే వేసుకున్నదాన్ని మేడం అని అనుకుంది.